స్వామి హలో స్వామి, మీరు సన్నిధానంలో ఉన్నారా? హలో, నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. సరే, క్లాస్కి అయితే అటెండ్ అయిపోండి. రైట్ అండి. సందీప్ ప్రసాద్ గారు, ఎట్లా మనం చేస్తున్నట్టు మీకోసం స్టార్ట్ చేస్తున్నా. తప్పకుండా వీలైతే తర్వాత అయినా కూడా ఒక నోట్బుక్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను నా వెబ్ క్యామ్ ని స్టాప్ చేసుకున్నాను. నా ఆడియో మీద మీరు ఫోకస్ అనేది పెట్టండి, సరే? రైట్ అండి. ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్. నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఫోటోస్ ఆఫ్ ఆల్బమ్ డిజైనింగ్. ఇందులో ఏంటిదంటే, ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని టాపిక్స్ చెప్తా చూడండి. చాలా మంది ఏంటి అంటే, ఆల్బమ్ డిజైనింగ్ కి వాళ్ళ మానిటర్స్ అనేవి ఎల్ఈడి వాడతారు, ఎల్సిడి వాడతారు. బట్ ప్రింటింగ్ వరకు వచ్చేటప్పటికి ఎప్పటికీ సిఆర్టీ మానిటర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సిఆర్టీ మానిటర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక టీవీ టైప్ ఉంటాయి, దాని ఏమంటారు, ఒక బాక్స్ టైప్ ఉన్నటువంటి కంప్యూటర్స్. సిఆర్టీ మానిటర్స్ అనేవి ఏంటిదంటే కలర్స్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తాయి. ఇప్పుడు ఎల్ఈడి కానీ ఎల్సిడి మానిటర్స్ ఏం చేస్తాయంటే, మీరు ఏ ఫోటోని తీసుకున్నా కూడా వాటిని బ్రైట్ గా చూపించేస్తాయి, అంటే కలర్ఫుల్ గా చూపించేస్తాయి. తీరా ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఫోటో మీరు ఏదైతే ప్రింటింగ్ ఇస్తారో ఆ ఫోటోని వాళ్ళు సిఆర్టీ మానిటర్ లో చూసిన తర్వాతనే కలర్ కరెక్షన్ చేసి ప్రింట్ ఇస్తారు. అంటే మీరు ఇక్కడ చూసేది వేరు,
బట్ అక్కడ ప్రింట్ అయ్యేది వేరు. ఎక్కడో ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్ అయితే జరుగుతుంది. ఎప్పుడైనా చూసుకోండి, మీ మానిటర్ బ్రైట్నెస్ అనేది 100% ఉంది, కాంట్రాస్ట్ 100% ఉంది అనుకోండి, అది పర్ఫెక్ట్ కానే కాదు. ఎందుకంటే 100% బ్రైట్నెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐస్ కి ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో పాటు మనం చూసే ఫోటో కలర్స్ అనేవి ప్రింటింగ్ లో రావు. ఫస్ట్ చేయాల్సిన బెస్ట్ పని ఏంటిది అంటే, మీ సిస్టమ్కి ఉన్నటువంటి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అనే దాన్ని 35 పెట్టుకోండి. సరే, బ్రైట్నెస్ అనేది 35, కాంట్రాస్ట్ అనేది 35. ఫస్ట్ చేయాల్సింది బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ని ఎలా మార్చుకోవాలో మీకు తెలుస్తానే ఉంటుంది. మేము మానిటర్ కిందనే మొత్తం ఒక 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, 4 బటన్స్. వాటిని చూజ్ చేసుకుంటూ మీ మానిటర్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ని తగ్గించుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకొకటి ఏంది అంటే, ఫోటోషాప్ చాలా వెర్షన్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో ఇదిగోండి, ఫోటోషాప్ 7.0 ఓకే, ఇది ఉంది ఫోటోషాప్స్. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసిన. నా సిస్టంలో ఏ వెర్షన్స్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను చూస్తాను. ఫోటోషాప్ 7.0 తర్వాత ఫోటోషాప్ CC 2014 వెర్షన్ ఉంది. ఇది ఇంటర్ఫేస్ వేరు, రెండవది. నెక్స్ట్ చూడండి, మూడవది ఏంటంటే ఫోటోషాప్ సెర్చ్ బాక్స్ లో నేను సెర్చ్ చేసిన. దీని ఇంటర్ఫేస్ వేరు, ఇది 2021. ఇది ఒక్కసారి ఇది ఓపెన్ కావట్లేదు, 1 సెకండ్. ఇది చూడండి, ఇది 2021. దీని ఇంటర్ఫేస్ అనేది వేరు. బట్ ఫోటోషాప్ ఏ వెర్షన్ నేర్చుకున్నా కూడా ఒక్కటే. బట్ ఏంటి అంటే, ప్రతి ఇయర్ కూడా కొత్తగా ఒక సాఫ్ట్వేర్ అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సాఫ్ట్వేర్ లో కూడా ఏదో ఒక ఆప్షన్ అయితే లేకుండా ఉంటుంది. వాటిని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు ఏడో కంపెనీ వాళ్ళు. ఇది 2022, ఇంకా మనం 2021 లోనే ఉన్నాం. కానీ ఏడో వాళ్ళు ఆల్రెడీ 2022ని రిలీజ్ చేసేసారు. చూసారా? బట్ ఎన్ని వెర్షన్స్ వచ్చినా కూడా ఎప్పటికీ నిలిచిపోయే ఒక వెర్షన్ ఫోటోషాప్ 7.0. ఇది అందరికి మదర్ వెర్షన్ అండి. 7.0 అనేది అందరికీ ఒక మదర్ వెర్షన్. ఇది ఏంది అంటే, ఇద్దరు బ్రదర్స్, జాన్ నాల్, థామస్ నాల్ అనే ఇద్దరు అన్న తమ్ముళ్ళు క్రియేట్ చేశారు దీన్ని. ఫోటోషాప్ అనేది చాలా వెర్షన్స్ గా మారింది. 1.0, 2.0, 3.0, 4.0, 5.0, 6.0, 7.0, తర్వాత CS, CS2, CS3, CS4, CS5, CS6, తర్వాత CC 2014, 15, 16, 17, 18, 19, 2020, 2021, 2022, ఇలా ఇన్ని వెర్షన్స్ గా పుడతానే ఉంది ఫోటోషాప్. బట్ ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఫోటోషాప్ ని మనం బాగా నేర్చుకోవాలి. ఫోటోషాప్ లో మనం పర్ఫెక్ట్ స్థాయిలో, ఒక మంచి స్థాయిలో నిలబడాలి అంటే ABCD, A to Z అనేది రావాలి అండి. A to Z నిజంగా నార్మల్ గా అది ఇంగ్లీష్ లో ఉంటుంది కదండి. ఈ ఫోటోషాప్ లో ఏముంది, ఇక్కడ మీరు చూస్తే నేను ఫోటోషాప్ 7.0ని ఇన్స్టాల్ చేసి ఉన్నాను. చూడండి, ఇందులో A to Z అనేది టూల్స్ అండి. ఇందులో ఏని క్లిక్ చేస్తే ఒక టూల్ సెలెక్ట్ అవుతుంది, ఏని క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అయింది, బిని క్లిక్ చేస్తే ఒకటి సెలెక్ట్ అయింది, సిని క్లిక్ చేస్తే ఒకటి సెలెక్ట్ అయింది, డిని క్లిక్ చేస్తే ఒకటి మారుతోంది, ఈని క్లిక్ చేస్తే ఒకటి సెలెక్ట్ అవుతోంది, ఎఫ్ని క్లిక్ చేస్తే ఒకటి మారుతోంది, జీని క్లిక్ చేస్తే ఒకటి సెలెక్ట్ అవుతోంది, HIJKLM ఇలా 8LMNOPQR చూడండి, ప్రతి ఒక్కటి మారుతుంది. ఫోటోషాప్ లో మనం ట్రావెల్ అవ్వాలి, ఎందుకంటే ప్రతి డిజైనర్ కూడా ఎలా ఉంది అంటే,
వాళ్ళ స్టార్టింగ్ జర్నీ అనేది పెన్ టూల్ తో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఒక ఫోటోని తీసుకోవటం, వాటిని కట్ చేసేయడం, ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవటం, పెట్టేయడం, ఇలా వెళ్ళిపోతుంది వాళ్ళ జర్నీ. అలా వెళ్ళటం వల్ల ఏంది అంటే వాళ్ళకి ఫండమెంటల్స్ అనేవి మిస్ అవుతున్నాయి, బేసిక్స్ అనేవి రాకుండా ఉంటున్నాయి. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు గెయిన్ చేస్తున్నా ఏదో ఒక దగ్గర ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండిపోతుంది. అది ఎక్కడ, ఎలా? ఆ కన్ఫ్యూజన్స్ అన్ని పోవాలి అంటే మన జర్నీ 0 నుండి స్టార్ట్ చేసుకుందాం. ఏ నుండి జెడ్ వరకు నేర్చుకోవాలి, తర్వాత ఫిల్టర్స్ కోసం తెలుసుకోవాలి. ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం అనుకోండి, మీ జర్నీ అనేది చాలా 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 సింపుల్ గా మంచిగా ఉంటుంది. రైట్, ఇది ఫోటోషాప్ 7.0. నేను ఆఫ్టర్ క్లాస్ నేనైతే ఈ ఫోటోషాప్ 7.0 లింక్ ను మీకు ఇస్తాను, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సరేనా? ఇన్స్టాలేషన్ లో ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి, నేను ఎలా అనేది చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏం చేద్దామంటే స్టార్టింగ్ చూడండి, ఈ కనబడే ఈ టూల్స్ ఏవైతే మీకు ఈ టూల్స్ కనిపిస్తున్నాయో, ఈ టూల్స్ అనేవి ప్రాణం. ఫోటోషాప్ లో ఏ పని చేసినా కూడా మనం డిపెండ్ అయ్యేది వీటి మీద మాత్రమే. ఇవి లేకుండా మనం ఏ పని కూడా చేయలేం. స్టార్టింగ్ ఇక్కడ కనబడే ఈ టూల్, దీని పేరు ఏ టూల్ ని ఏమంటారంటే పాత్ సెలక్షన్ టూల్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏ టూల్ ని పాత్ సెలక్షన్ టూల్ అంటారు. ఈ పాత్ సెలక్షన్ టూల్ లో కూడా 2 ఉన్నాయి, డైరెక్ట్ సెలక్షన్ టూల్, పాత్ సెలక్షన్ 2 ఉన్నాయి. ఇది కావాలి అంటే ఏ టూల్ మనకి రావాలి అంటే, ఏ టూల్ కి ఫ్రెండ్ ఏమో పెన్ టూల్, ఏ టూల్ కి ఫ్రెండ్ పి టూల్. ఈ 2 ఫ్రెండ్స్ అండి. కాబట్టి మనం స్టార్టింగ్ ఏ అనే దానికోసం ఇలా నేర్చుకుంటూ మళ్ళీ ఏ నుండి అయితే చెప్పుకుందాం, సరేనా? ఫస్ట్ కనబడే ఈ 2 టూల్స్ పైనుండి ఇలా అన్ని టూల్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఏ టూల్ని పి టూల్, ఏ టూల్ని బి టూల్ని అలా చెప్పుకుందాం. చూడండి, కంపల్సరీ మీ సిస్టంలో ఫోటోషాప్ అనేది పర్ఫెక్ట్గా అండ్ స్పీడ్గా లేకపోతే మీరు చేయాల్సినటువంటి ఒక స్టెప్ ఏంటిది అంటే, ఎడిట్లో ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ప్రిఫరెన్సెస్ ఇక్కడ ప్రిఫరెన్సెస్ డిస్ప్లేస్ కర్సర్. ఫోటోషాప్ 7.0 కాబట్టి ఇందులో ఆప్షన్స్ అయితే లేవు. బట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎడిట్ లో ఉన్నటువంటి ప్రిఫరెన్సెస్ లో మెమరీ అండ్ ఇమేజ్ క్యాచ్ అనేది ఉంది కదా, ఇందులో మాక్సిమం యూజ్డ్ బై ఫోటోషాప్ 50%, 100% పెట్టండి. ఎందుకంటే మీ ఫోటోషాప్ అనేది స్లోగా ఉండొద్దు. బట్ ఇది 7.0 కాబట్టి మీరు ఎంత స్పేస్ ఇచ్చినా కూడా ఇది హ్యాంగ్ కాకుండానే రన్ అవుతుంది. చూసుకోండి, 7.0 అయితే ఓపెన్ చేసుకున్నాం. నేను ముందుగా ఫోటోషాప్ లో ఏ పని చేయాలి అన్నా కూడా ఒక డాక్యుమెంట్ ని అయితే తీసుకోవాలి. డాక్యుమెంట్ ని ఎలా తీసుకుంటాము? ఫైల్లోకి వెళ్ళి న్యూలో ఇలా క్లిక్ చేస్తే, ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఫైల్లోకి వెళ్ళినా న్యూకి వెళ్ళినా ఇందులో నేమ్ అని అడుగుతోంది, మీకు నచ్చిన నేమ్ పెట్టండి. ఫోటోషాప్ గురు ఫస్ట్ డే క్లాస్
బట్ ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోవద్దు. ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే, మీరు తర్వాత ఎప్పుడైనా ఒక పిహెచ్డిని సేవ్ చేసుకున్నారనుకోండి, ఆ పిహెచ్డి ఎక్కడుందో మీకు తెలియనప్పుడు, ఎక్కడుందో మీరు మర్చిపోయినప్పుడు, మీరు ఈ నేమ్ ని సెట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ పిహెచ్డి అనేది చూపిస్తోంది. పేషెన్సీతో నేమ్ అనేది యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇమేజెస్ సైజెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ చూడండి. ఇవన్నీ వీడియోకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లెటర్స్. ఇది A4 సైజ్ పేపర్. A4 సైజ్ పేపర్ సైజ్ 8.5 ఇంచెస్ ఇంటూ హైట్ అనేది 11, రిజల్యూషన్ 300. గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ ఇది రిజల్యూషన్ అనేది మ్యాటర్. రిజల్యూషన్ అనేది ఏ ఇమేజ్‌నైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఫోటో పరంగా మనం మాట్లాడుకోవాలి అంటే, ప్రతి ఫోటోకి కూడా రిజల్యూషన్ ఎంత ఉండాలి? మనం ప్రింట్ ఇవ్వబోతున్నాం కదా అని మీరు అడిగితే, రిజల్యూషన్ మినిమమ్ 300 ఉండాలండి. అదే రిజల్యూషన్ అనేది ఫ్లెక్స్ ప్రింటింగ్‌కి వచ్చేసరికి 600ని దాటి ఉండాలి. 600, 800 అలా ఉండాలి. ఫ్లెక్స్ వరకు అయితే ఒకలా ఉండాలి. ఓన్లీ ఫోటో ప్రింట్ వరకు అయితే ఒకలా ఉండాలి. ఫోటో ప్రింట్ కి మ్యాక్సిమం ఇప్పటి వరకు వచ్చిన ప్రింటర్స్ అన్ని కూడా 300 రిజల్యూషన్ ని సపోర్ట్ చేస్తున్నాయి. 300 రిజల్యూషన్ మాత్రమే ప్రింట్ ఇవ్వగలుగుతున్నాయి అవి. మీరు ఫోటో ప్రింట్ ఇవ్వాలి అంటే అది 300 పెట్టేసండి రిజల్యూషన్. అదే లేదు, నేను ఫ్లెక్స్ ప్రింట్ వేస్తాను, పెద్ద బ్యానర్ కావాలి, నాకు 10x10 ఫీట్ కావాలి, ఫోటో పరంగా మాట్లాడుకోవాలి అంటే 1 ఇంచ్ ఈక్వల్స్ టు 1 ఇంచ్. ఇక్కడ ఇంచ్ అనేది ఫోటో పరంగా మాట్లాడితే మీరు 12 ఇంచ్ ఇచ్చారు కదా, ఇక్కడ 12 ఇంచ్ ఉంది. ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు 12 ఇంచ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. అదే మీరు ఇది ఫ్లెక్స్ పరంగా 1 ఇంచ్ పెట్టారనుకోండి, ఇప్పుడు 8x12, ఇది ఫోటో ప్రింట్ అనుకోండి, మహా అయితే A4 సైజ్ ప్రింట్ అంతా వస్తుంది. అలా కాదు, నేను ఇది ఫ్లెక్స్ ప్రింట్ వేయాలి, నేను 600 రిజల్యూషన్ పెట్టుకుని ఓకే చేసుకున్నాను. ఇది 12 అడుగుల విడ్త్, 12 అడుగుల విడ్త్ తో 8 ఎట్లా 12 ఫీట్ విడ్త్, 8 ఫీట్ హైట్ తో పెద్ద బ్యానర్ వస్తుంది. 1 ఇంచ్ ఈక్వల్స్ టు 1 ఫీట్ ఎప్పుడు ఫ్లెక్స్ పరంగా. అదే ఫోటో పరంగా మాట్లాడుకుంటే 1 ఇంచ్ ఈక్వల్స్ టు 1 ఇంచ్. ఇవన్నీ బేసిక్స్ అండి. వీలైతే నోట్ అయితే చేసుకోండి. తర్వాత నేను ఈ క్లాస్ అయిన వెంటనే వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తాను. తప్పకుండా చెప్పిన ప్రతి పాయింట్ ని నోట్ చేసుకోండి. సరే, నేను ఈ రెండింటిని ఎట్లా వాడాలి అనేది ఈరోజు క్లాస్లో చెప్తా చూడండి. ఫోటోషాప్ ని ఏదో కష్టంగా నేర్చుకోవద్దండి. చాలా ఇష్టంగా, సింపుల్ గా నేర్చుకోండి. ఎట్లా అంటే, కష్టపడి నేర్చుకుంటే ఇది మన దగ్గరికి రాదు. ఇష్టపడి నేర్చుకుంటే వచ్చేస్తుంది. మీరు మీ దగ్గరికి మీరు ఫోటోషాప్ ని బాగా నేర్చుకోవాలి అంటే, మీరు దానికి ఎక్కువ టైం ని స్పెండ్ చేయండి. దాంతో ఎక్కువ టైం ఉండండి. ఎక్కువ టైం దానికోసం వదిలారనుకోండి, అది మీకు దగ్గరగా వచ్చేస్తుంది. నేను ఒక డాక్యుమెంట్ ని తీసుకుంటున్నాను, 12x8 తీసుకున్నాను. నేను ఒక 300 రిజల్యూషన్ పెడుతున్నాను. ఓకే చేసుకున్నాను. నేమేం పెట్టలేదు. బట్ ఇవి వస్తున్నాయి చూడండి చుట్టూ ఇవి. వీటిని రూలర్స్ అంటారు. మనం ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు. మనం ఇంకా బేసిక్ లోనే ఉన్నాం. ఇప్పుడే మన ఫోటోషాప్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ కనబడే ఈ 2 టూల్స్, ఒకటి మార్క్ టూల్, 2 మూవ్ టూల్. ఈ 2 ఏంటిది అంటే, ఈ 2 ఫ్రెండ్స్ అనుకోండి. ఆల్బమ్ డిజైనింగ్ లో ఈ బాక్స్ టూల్ ని ఎట్లా వాడతాం అంటే, ఫ్రేమ్స్ పరంగా వాడతాం. బట్ అది మనం ఇంకా రాబోయే క్లాసెస్ లో చెప్పుకుందాం. బట్ ఈ రోజు ఒక క్లాస్ అయితే చెప్తా చూడండి. ఇక్కడ వీటిని టూల్స్ అంటారు. ఇది మనం తీసుకున్నటువంటి ఒక డాక్యుమెంట్. ఈ సైడ్ చూస్తే ఈ సైడ్ చూసామనుకోండి, లేయర్స్ ప్యానెల్ కనిపిస్తోంది.
ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. మనం ఫోటోషాప్ లో ఏ పనిని చేసినా కూడా లేయర్స్ లో మాత్రమే చేయాలి. ఎందుకంటే లేయర్స్ ని మనం మోడిఫై చేసుకోగలుగుతాం. లేయర్స్ కాదండి నేను బ్యాక్గ్రౌండ్ లోనే వర్క్ చేస్తా అంటే చెయ్యొచ్చు. బట్ ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఓవరాల్ వర్క్ ని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి ఫోటోషాప్ లో ఏ పని చేసినా కూడా లేయర్స్ లోనే చేసుకుంటాము. లేయర్స్ ఏంటిది, అవి ఎట్లా యూజ్ అవుతాయి తెలుసుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్స్ ప్యానల్ అనేది మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత కనబడలేదు అనుకోండి, అది ఎక్కడ ఉంటుంది? విండోలో ఉన్నటువంటి ఈ లేయర్స్ అనే దాంట్లో ఇక్కడ కనిపిస్తుందండి. నేను చెప్తా చూడండి, దీన్ని మార్క్ టూల్ అంటారు. మార్క్ టూల్లో మొత్తం 4 ఉన్నాయి. అందులో మొదటిది రెక్టాంగులర్ మార్క్ టూల్, రెండవది ఎలిప్టికల్ మార్క్ టూల్, మూడవది సింగిల్ రో మార్క్ టూల్, ఫోర్త్ వన్ సింగిల్ కాలమ్ మార్క్ టూల్. ఇట్లా మొత్తం 4 ఉన్నాయి. ఈ 4లో నేను మొదటిది రెక్టాంగులర్ మార్క్ టూల్ ని తీసుకున్నాను. ఇలా మీరు డ్రాగ్ చేశారు అనుకోండి, మీ మౌస్ లో లెఫ్ట్ క్లిక్ పట్టుకుని ఇట్లా డ్రాగ్ చేస్తే ఇట్లా వస్తుంది. డ్రాగ్ చేస్తే ఇది వచ్చింది, బట్ ఇది ఒక సెలక్షన్ మోడ్ లాగా ఇలా సెలక్షన్ మోడ్ లో ఉంది. ఇది ఇలా కనిపిస్తోంది మనకి. బట్ ఏం చేయాలి అసలు? ఇట్లా తీసుకున్నాను, అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది? ఇది ఎట్లా వర్క్ అయ్యేది అంటే కంపల్సరీ ఇందులో ఏదో ఒక కలర్ అయితే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకుంటూ 2 కలర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది వైట్, మొదటిది బ్లాక్, సెకండ్ వన్ ఏంటిదంటే వైట్. మీరు దీన్ని క్లిక్ చేశారనుకోండి, కలర్స్ కనిపిస్తున్నాయి. లేదు కింద దాన్ని ఇట్లా క్లిక్ చేశారు, అయినా కలర్స్ కనిపిస్తున్నాయి. మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ అయితే నచ్చింది. ఇది బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేశాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ అయింది. లేదు పై దాన్ని ఇలా క్లిక్ చేసి ఈ కలర్ ని పెట్టాను. ఓకే, ఈ కలర్స్ ఇందులో వేద్దాం. ఈ బాక్స్ అనేది ఒక ఎంప్టీగా ఉంది. ఇందులో ఏంటిది అంటే ఈ కలర్స్ ని ఫిల్ చేద్దాం. ఈ కలర్స్ ని ఫిల్ చేయాలి అంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ వర్క్ అవ్వట్లేదు, కంట్రోల్ బ్యాక్ స్పేస్ వర్క్ అవుతోంది. ఈ కలర్ అనేది ఇక్కడ రావాలి అంటే కంట్రోల్ ని పట్టుకొని బ్యాక్ స్పేస్ ని క్లిక్ చేశారనుకోండి, ఈ కలర్ అనేది ఇక్కడ ఫిల్ అయిపోతుంది. అలా కాదు, లేదు సార్ నాకు ఈ రెడ్ కలర్ అనేది ఇక్కడ ఫిల్ కావాలి. గుర్తుపెట్టుకోండి, డి అండ్ ఎక్స్ అనేది ఫ్రెండ్స్ అన్నమాట. నేను ఎక్స్ ని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ కలర్స్ ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. నా కర్సర్ ని చూడండి, ఇక్కడ రెడ్ అనేది పైన ఉంది, ఈ కలర్ అనేది కింద ఉంది. నేను ఎక్స్ ని క్లిక్ చేశాను, ఈ కలర్ అనేది పైకి వెళ్ళింది, ఈ రెడ్ కలర్ బ్యాక్ కి వెళ్ళింది. ఈ రెడ్ కలర్ ఇక్కడికి రావాలి అన్నా కూడా కంట్రోల్ బ్యాక్ స్పేస్. లేదు మళ్ళీ ఎక్స్ ని క్లిక్ చేశాను, ఆ కలర్ ఎక్కడికి వచ్చింది, కంట్రోల్ బ్యాక్ స్పేస్. లేదు నేను రెడ్ కలర్ ని ఫిల్ చేయాలి, ఎక్స్ ని క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఎక్స్ అనేది కలర్స్ ఏంటంటే పై దాన్ని కింద కలర్ గా అట్లా మూవ్ చేయొచ్చు. పై దాన్ని అట్లా చేంజింగ్, ఇక్కడ దాన్ని ఇక్కడ పెడుతుంది, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ గా, బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ మార్చుతుంది ఎక్స్ అనేది. అలా కాదు, మీరు డి అండ్ ఎక్స్ అనేది ఫ్రెండ్స్ అన్నారు కదా, డి ఎట్లా పనిచేస్తుంది? డి ఎట్లా పనిచేస్తుంది అంటే నేను డీని క్లిక్ చేశాను, డీని క్లిక్ చేయగానే బై డిఫాల్ట్ గా ఈ కలర్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయాయి. డి మీన్స్ డిఫాల్ట్ కలర్స్. డిఫాల్ట్ కలర్స్ ఏమున్నాయి? బ్లాక్ అండ్ వైట్. అలా కాదు, ఇలా కూడా ఎక్స్ ని వాడారనుకోండి, వైట్ అనేది పైకి వెళ్తుంది, ఈ బ్లాక్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ గా మారింది. ఇక్కడ కనబడి ఈ 2 కలర్స్ పైన ఏదైతే ఉందో దాని పేరు ఫోర్ గ్రౌండ్ కలర్.
వెనుక కనపడే ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి, సెట్ ఫోర్గ్రౌండ్ కలర్, సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ రెండు కలర్స్ మీరు ఇక్కడ ఏ కలర్, దీన్ని క్లిక్ చేసి ఏ కలర్ నైనా పెట్టవచ్చు. మరి ఈ కలర్ ని ఎలా మార్చేది? ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కలర్స్ అనేవి కనిపిస్తాయి. లేదు నాకు ఇందులో కూడా షేడ్ కలర్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి, ఇవి ఓన్లీ వెబ్ కలర్స్ పెట్టారనుకోండి, ఇందులో డిఫరెంట్ షేడ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ షేడ్స్ అనేవి వెబ్ డిజైనింగ్ లో ఎక్కువ యూజ్ అవుతాయి, అట్లానే ఆర్టిస్ట్లకు ఉపయోగపడతాయి. షేడ్ కలర్స్ అనేవి చాలా ఒక్కరొక్కలా వాడుకుంటారు, కానీ ఇవి కూడా ఉపయోగపడతాయండి. ఇట్లా లేదు నేను ఈ కలర్ ని వేస్తాను, ఎక్స్ ని క్లిక్ చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ ని క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక దాంట్లో ఏంటంటే, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మూవ్ చేయాలి, నాకు ఈ బాక్స్ అనేది చెప్పటం మర్చిపోయాను. ఇది సెలక్షన్ లో ఉంది కదా, కంట్రోల్ ని క్లిక్ చేస్తే సెలక్షన్ అనేది పోతుంది, అంటే డీసెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్ కావాలి అంటే కంట్రోల్ ని వాడాలి. ఈ పక్కనే ఉన్న దీని పేరు మూవ్ టూల్, మూవ్ చేయటానికి అయితే వాడతాం. ఈ మూవ్ టూల్ అనేది పెట్టి నేను ఇట్లా అనేసరికి మూవ్ అయితే కావాలి, బట్ ఇది మూవ్ అయితే కావట్లేదు. మరి ఏం చేద్దాం, ఎలా చేద్దాం? మూవ్ టూల్ అయితే మూవ్ కావట్లేదు. మనం ఫస్టే చెప్పుకున్నాం, ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఫోటోషాప్ లో ఏ పని చేయాలి అన్నా కూడా లేయర్స్ లో మాత్రమే చేయాలి. లేయర్ అనేది ఎక్కడ తీసుకుంటాం? మీది ఇది లేయర్స్ ప్యానల్. దీనిలో మీరు చూస్తే ఇక్కడ కనబడే దీన్ని లేయర్, ఇది ఒక న్యూ లేయర్ కి ఇది అన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే ఒక న్యూ లేయర్ అయితే వస్తుందండి. న్యూ లేయర్ అయితే వచ్చింది. ఇదే నేను మార్క్ టూల్ పెట్టి నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటున్నాను, నేను ఒక కలర్ ని పెడుతున్నా, ఐ థింక్ ఈ కలర్. కంట్రోల్ పట్టుకొని బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను, ఈ కలర్ అనేది ఇక్కడ పడింది. నేను కంట్రోల్ ని క్లిక్ చేశాను, సెలెక్ట్ అయింది. మూవ్ టూల్ తీసుకొని నేను మూవ్ చేశాను అనుకోండి, దీన్ని మూవ్ చేయగలుగుతున్నాను. అదే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి దీన్ని అయితే మూవ్ చేయలేను. ఫోటోషాప్ లో మొత్తం వర్క్ ని బ్యాక్గ్రౌండ్ లో చేసేయచ్చండి. ఇక్కడ కనబడే దీని పేరు బ్యాక్గ్రౌండ్. మొత్తం వర్క్ ని దీనిలో చేసేయచ్చు, బట్ మీరైతే దాన్ని మూవ్ చేయలేరు. అదే మీరు ఒక లేయర్ పెట్టి తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లేయర్ పెట్టి ఇక్కడ ఒక బాక్స్ పెట్టుకుంటున్నాను, దానికి వేరే కలర్ అయితే పెడుతున్నాను, ఎక్సెల్ క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్, నేను కంట్రోల్ డి చెప్పాను అనుకోండి, సెలెక్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ దీన్ని ఇక్కడ కావాలంటే ఇక్కడ, లేదు దీన్ని ఇక్కడ కావాలంటే ఇక్కడ, నేను మూవ్ చేయగలుగుతున్నాను. దీన్ని అయితే మూవ్ చేయలేకపోతున్నాను. మన వర్క్ లో ఏంటిది అంటే, వీలైనంత వరకు మన వర్క్ ఎట్లా అంటే మోడిఫై చేసుకునే విధంగా మాత్రమే ఉండాలి. మోడిఫై చేసుకునే విధంగా మాత్రమే ఉండాలి. కాబట్టి ఏంటంటే మనం ఫోటోషాప్ లో ఏ పని చేసినా కూడా ఈ న్యూ లేయర్ ని తీసుకుంటూనే ఉండాలి. న్యూ లేయర్ లో మాత్రమే వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే దీంతోనే ఏదైనా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఈ లేయర్స్ ప్యానెల్లో ఇక్కడ కనబడే ఇది న్యూ లేయర్. ఇది ఏంటంటే డిలీట్ ఆప్షన్, డిలీట్ లేయర్ అన్నమాట. దీన్ని క్లిక్ చేయగానే డిలీట్ లేయర్ అయితే అడుగుతోంది. కంట్రోల్ డి అనేది డీసెలెక్ట్. నేను దీన్ని డిలీట్ చేసిస్తున్నా. నేను దీన్ని క్లిక్ చేశాను. డి అంటే డిఫాల్ట్ గా ఉన్నటువంటి కలర్స్ బ్లాక్ అండ్ వైట్. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్ ఉంది, లేదు నాకు వైట్ కలర్ గానే మారిపోవాలి. వైట్ కలర్ గానే మారిపోవాలి అంటే ఇందులో రెండు టెక్నిక్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, ఇదే మూవ్ టూల్ తీసుకొని మీరు ఇలా సెలెక్ట్ చేసేసి ఈ వైట్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ పెట్టినా కూడా అది వైట్ అయిపోతుంది. అట్లా కాదు,
అట్లా కాదు, నేను ఎలా చేస్తా అంటే ఇక్కడ వైట్ ఉంది, వైట్ లో వైట్ పెట్టినా కూడా వైటే అవుతుంది, కాబట్టి కంట్రోల్ బ్యాక్ స్పేస్ డైరెక్ట్ క్లిక్ చేసినా వైట్ అయిపోతుంది. బట్ ఫోటోషాప్ లో ఒక పని చేయటానికి కొన్ని చాలా వేస్ అనేవి ఉన్నాయి. బట్ మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చేదానికి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ లో ఒకటే పని చేయడానికి చాలా దారులు ఉన్నాయి. మీకు నచ్చిన దారులు చేయండి, ఇలానే చేయాలి, ఇది మాత్రమే కరెక్ట్, అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. మీరు అనుకున్న అవుట్పుట్ ఇది, అది వచ్చిందా పర్ఫెక్ట్, అవుట్పుట్ రాలేదా మళ్ళీ 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 చేస్తూనే ఉండండి, సరేనా? ఇప్పుడు నేను ఒక న్యూ లేయర్ ని తీసుకుంటున్నాను. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మొత్తం వర్క్ ని బ్యాక్గ్రౌండ్ లో చెయ్యొచ్చు, బట్ మొత్తం వర్క్ ని బ్యాక్గ్రౌండ్ లో చేసినా కూడా దీన్ని ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే చెయ్యలేము. మన వర్క్ అనేది మోడిఫై చేసుకోవాలి కాబట్టి న్యూ లేయర్ అయితే తీసుకోవాలి. న్యూ లేయర్ ని తీసుకున్నాను. ఈరోజు కార్తీక సోమవారం, లార్డ్ శివునిది చేద్దామని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అయితే ఒక షేప్ తీసుకున్నాను. నేను ఈ బ్లాక్ కలర్ అనేది పెడతాను. లేదు నేను బ్లాక్ ఎందుకు పెట్టాలి, బ్లాక్ లో కూడా షేడ్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ వెబ్ కలర్స్ పెట్టుకున్నారు అనుకోండి, షేడ్స్ కనిపిస్తాయి. లేదు అంటే మీరు ఇక్కడ నుండి తీసుకోవచ్చు. నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఓకే, ఒక బాక్స్ అయితే తీసుకున్నా. మళ్ళీ ఒక న్యూ లేయర్ ని తీసుకున్నాను. జస్ట్ ఇందులో కూడా కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇక్కడ కనబడే ఇది ఏంటంటే మూవ్ టూల్ అన్నమాట. ఇది మూవ్ చేసుకోవడానికి అయితే వాడతాం. తర్వాతది ఎలిప్టికల్ మార్కింగ్ టూల్. ఇది ఏంటంటే సర్కిల్స్ గీయటానికి అయితే ఉపయోగపడుతుంది. సరే, నేను ఇంత పెద్ద సర్కిల్ ని పెట్టాను. కంపల్సరీ ఏంటంటే ఒక న్యూ లేయర్ ని అయితే తీసుకున్నా. గుర్తుపెట్టుకోండి, లేయర్స్ ని తీసుకోవడం అనేది కంపల్సరీ. నేను ఎల్లో టైప్ ఆఫ్ కలర్ ని అయితే పెడుతున్నా. ఎక్స్ ని క్లిక్ చేశాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి అనేది చెప్పాను, మూవ్ టూల్ తీసుకున్నాను. బట్ ఎలా చేసేది? బట్ ఇది మనకి వెనుక ఉండాలి. దీన్ని పట్టుకుని ఇలా కింద పెట్టండి, పెట్టి ఇలా పెట్టాను. బట్ ఇంకా చెయ్యాలి ఇది అంతగా అంటే మనకి ఈ షేప్ అనేది ఇట్లా రావాలి. కాబట్టి నేను మళ్ళీ ఇట్లా ఒక న్యూ లేయర్ ని అయితే తీసుకున్నాను. ఈ ఎలిప్టికల్ మార్క్ టూల్ తో ఇలా పెట్టాను. ఇలా పెట్టి నేను మళ్ళీ ఎక్స్ ని క్లిక్ చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అయితే పెట్టాను. దీన్ని ఒకసారి ఎలా చేద్దాం? ఇంకా ఏంటి అంటే మనం ఇంకా కొన్ని టూల్స్ కోసం అయితే తెలుసుకోలేదు. బట్ ఈ షేప్ అయితే రావాలి. నేనైతే ఒకదాన్ని అయితే చేస్తున్నాను. మనం ఇంకా బేసిక్స్ నుండి మాత్రమే వెళ్తున్నా అండి. మీరు బేసిక్స్ అనేది చెప్పినట్లుగా మీరు ప్రాక్టీస్ చేసేసారు అనుకోండి, దేని తర్వాత ఏది అనేది అయితే ఫుల్ క్లారిటీగా ఉన్నాం మనం. ఒక లేయర్ ని తీసుకుంటున్నాను, ఈ కింద క్లాస్ షేప్ అయితే ఒకటి పెడుతున్నా అండి. కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి, కంట్రోల్ బ్యాక్ స్పేస్. కాస్ట్ ఇది పెరిగితే బాగుండేది. కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇంకా ఓన్లీ ఇప్పుడు ఇంకొక లేయర్ ని అయితే తీసుకుంటున్నాను. ఫోటోషాప్ ఏంటంటే సరదాగా ఆడుకుంటూ చేయండి, అది మీకు తక్కువ టైంలో అర్థమైపోతుంది, తక్కువ టైంలోనే వచ్చేస్తాను. ఏదో క్లాస్ గా చెయ్యాలి, లేదంటే క్లాస్ లాగే వినాలి, ఇది ఒక పెద్ద కష్టమైన టాపిక్ గా ఎప్పుడు మీరు చూడొద్దు. నేను ఒకటైతే పెట్టాను, గుర్తు పెట్టుకోండి.
దీన్ని మూవ్ టూల్ అంటారు కదా. మూవ్ టూల్ సెలక్షన్ లో ఉన్నప్పుడు మీరు ఆల్ట్ బటన్ మీద చెయ్యి పెట్టి ఇలా లాగారు అనుకోండి, డూప్లికేట్స్ అనేవి వస్తాయి. ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేశాను, ఒక డూప్లికేట్ వచ్చింది. మళ్ళీ ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా పెట్టాను, డూప్లికేట్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ ఒక న్యూ లేయర్. ఫోటోషాప్ ని లేయర్స్ లో మాత్రమే చేసుకుంటాం. ఇందులో ఏ లేయర్ ని కావాలన్నా ఆ లేయర్ ని మనం మోడిఫై చేయగలుగుతాము, ఆ లేయర్ ని మనం ఉపయోగించుకోగలుగుతాము. చూడండి, నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నా, ఎక్స్ ని క్లిక్ చేశాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ కి కూడా ఒక కలర్ అయితే పెడదాం. ఐ థింక్ ఇట్లా ఇది బ్లూ కలర్ టైప్ ఒకటి అయితే పెట్టాను. దీన్ని కంట్రోల్ బ్యాక్ స్పేస్ పెట్టేసాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీనిలో దేన్నైనా మూవ్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాను, దీన్ని ఇక్కడ మూవ్ చేయగలను. లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ ని ఇక్కడ మూవ్ చేయగలను. లేయర్స్ లో తీసుకోవడం వల్ల మాత్రమే మూవ్ చేయగలుగుతున్నాను, అదర్వైజ్ వీటిని అయితే మూవ్ చేయలేకపోతుండే. ఇక్కడ కనబడేది ప్రతి దాన్ని నేను మూవ్ చేయగలుగుతున్నాను. కారణం ఏంటిది అంటే, నేను చేసిన ప్రతి పనిని కూడా లేయర్స్ లో మాత్రమే చేస్తున్నాను. ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. గుర్తుపెట్టుకోండి, లేయర్స్ లో మాత్రమే చేయండి. ఎన్ని లేయర్స్ అన్న ప్రాబ్లం అయితే లేదు, ఇన్ని లేయర్స్ లోనే చెయ్యాలి, ఇలానే ఉండాలి. లేయర్స్ ఎక్కువైపోయాయి కదా, ఏమన్నా అవుతుందా? ఏమీ కాదండి, మహా అయితే మీరు చేసే వర్క్ తాలుగా ఇమేజ్ సైజ్ అనేది పెరుగుతుంది. బట్ మనం కోరుకునేది ఏంది? అవుట్పుట్ అనేది బాగా రావటమే. అవుట్పుట్ అనేది బాగా రావడాన్నే కోరుకుంటాం. కాబట్టి ఏంటంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఏ పని చేసినా లేయర్స్ లో మాత్రమే చేయండి. కావాలి అంటే మీరు ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ ఎల్లో, దీన్ని అయితే మూవ్ చేయగలుగుతున్నాను. ఈ రెండు, ఇది ఈ డిఫరెన్స్. దీని పేరు మార్కెట్ టూల్, మార్కెట్ టూల్, మూవ్ టూల్. మనం ఏంటంటే సింపుల్ గా మార్కెట్ టూల్ అనే బదులు ఎం టూల్ అంటాము, దీన్ని వి టూల్ అంటాం అనమాట. మూవ్ టూల్ షార్ట్ కట్ పేరు వి. స్టార్టింగ్ మనం ఏ ఏ ఏ ఏ చెప్పుకుంటామన్నాము, బి చెప్పుకుంటామన్నాము. కానీ ఏ అనేది రావాలి అంటే పి అనేది రావాలి. ఇంకా మనం పెన్ టూల్ వరకు వెళ్ళలేదు. పెన్ టూల్ కోసం తెలిస్తే మాత్రమే ఏ టూల్ కోసం చేయగలము. అందువల్ల ఏంటంటే ఫోటోషాప్ వాళ్ళు మనకిచ్చినటువంటి ఈ వేలో నేర్చుకుంటూ అన్ని టూల్స్ అయిన తర్వాత ఏ టూల్ ఎట్లా పనిచేసేది అని చెప్పుకుంటాం. ఇలా నేను చేశాను, మూవ్ చేసుకోగలుగుతున్నాను. మీకున్న క్రియేటివిటీని బట్టి మీరు ఎలా అయినా చేయండి. నేను ఒక రఫ్ షేప్, ఎందుకంటే మనం ఇంకా చాలా ఇందులో చాలా ఉన్నాయి. ఇదిగోండి, నేను ఇది మూవ్ టూల్లో చేయడం వల్ల కదా, దీన్ని ఏమంటారు, లేయర్స్ లో చేయటం వల్ల కదా దీన్ని నేను మోడిఫై చేసుకోగలుగుతున్నా. ఒక లేయర్ ని తీసుకొని మళ్ళీ మార్కెట్ టూల్, ఒక గ్రౌండ్ అయితే పెడతాను. గ్రౌండ్ కలర్ కూడా బ్రౌనిష్ గా, చూడండి. బట్ ఇది పైన ఉంది, నాకు ఇది కిందికి వెళ్ళాలి. దీన్ని ఇలా నేను ఇట్లా డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి, జస్ట్ ఇది ఒక రఫ్ షేప్. బట్ ఏంది అంటే లేయర్స్ లో వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం ఇదే చేసినప్పుడు మనం ఇందులో కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాము. ఒకటి ఏంటిది అంటే, మార్కెట్ టూల్ తీసుకున్నప్పుడు ఈ సెలక్షన్ అనేది పోవాలి అంటే కంట్రోల్ డిని అనేది వాడాము. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఉంది, ఇది నాకు డూప్లికేట్స్ కావాలి. ఎన్ని? చాలా కావాలి. ఎట్లా? మూవ్ టూల్ సెలక్షన్ లో ఉంది. ఇప్పుడు ఆల్ట్ బటన్ పైన చెయ్యి పెట్టారనుకోండి, ఇదిగోండి ఆల్ట్ కీ మీద ఇట్లా చెయ్యి పెట్టగానే ఇదిగోండి మూవ్ టూల్ అనేది ఇలా ఉంది.
బట్ ఆల్ట్ మీద చేయి పెట్టగానే డూప్లికేట్ సింబల్ చూడండి, ఇక్కడ బ్లాక్ గా ఒకటి వైట్ గా ఒకటి అయితే రెండు కనిపిస్తున్నాయి. ఎన్ని డూప్లికేట్స్ అయినా తీసుకోవచ్చండి, ఒకటి మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అలాంటి రూల్స్ అయితే ఏమీ లేవు, ఎన్నైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే ఉంది, దీన్ని ఆల్ట్ బటన్ పట్టుకుని మీరు డ్రాగ్ చేశారనుకోండి ఎన్ని అయినా వస్తాయి. బట్ ఏ పని చేసినా కూడా లేయర్స్ లో మాత్రమే చేస్తాం. డూప్లికేట్ చేసిన సారి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని నేను డూప్లికేట్ అయితే చేసుకున్నాను, డూప్లికేట్ చేయగానే అది ఒక లేయర్ లోకి వచ్చేస్తుంది ఎన్నిసార్లు అయినా. ఇది ఒక బేసిక్ క్లాస్, కానీ చాలా ఉపయోగపడేటటువంటి క్లాస్. ఎందుకంటే A to Z లేకుండా మీరు ఒక పెద్ద బిల్డింగ్ ని కట్టారనుకుంటే అది కింద పడిపోతుంది. చూడండి, మంచి బేస్మెంట్ లేకుండా ఇల్లు కడితే ఏమవుతుంది, పడిపోతుంది. అలానే మన ఈ ఫోటోషాప్ జర్నీలో మన బేస్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన తర్వాత వచ్చే ఫ్యూచర్ లో మన గ్రోత్ కి అదంతా సపోర్ట్ అవుతుంది. అలా కాదు, ఈ బేసిక్స్ అనేవి మనకి తెలియకుండా మనం ట్రావెల్ చేసామనుకోండి ఫోటోషాప్ లో, చెయ్యొచ్చు, బట్ ఏంది అంటే ఏదో ఒక దగ్గర కన్ఫ్యూజన్స్ తో ఉండిపోతారు. అట్లాంటి వర్క్ ని మీరు నేర్చుకోద్దాం, కంపల్సరీ దీన్ని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. లేయర్స్ ని మూవ్ టూల్, చిన్న టాస్క్, దీన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా బ్యాక్ కి వెళ్ళాలి. ఇన్ని లేయర్స్ నేను తప్పులు చేసేసాను, ఏదేదో చేశాను, నేను వెనక్కి రావాలి అంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేశారనుకోండి, బ్యాక్ కి వెళ్ళొచ్చు. కంట్రోల్ ఆల్ట్ జెడ్ ఇన్ని స్టెప్స్ మాత్రమే బయటికి వెళ్ళింది, అయినా పర్లేదు. కంట్రోల్ ఆల్ట్ జెడ్ అనేది బ్యాక్ కి వెళ్తుంది, నోట్ చేసుకోండి. ఆల్రెడీ 1 by 1 షార్ట్ కట్ కీస్ అనేవి మీకు యాడ్ అవుతున్నాయి. కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేది ముందుకు వెళ్తుంది, కంట్రోల్ ఆల్ట్ జెడ్ అనేది బ్యాక్ కి వెళ్తుంది, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేది ముందుకు వెళ్తుంది. మనకి అవసరాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి, దగ్గరలో టెంపుల్ ఉందండి, సరే, అవసరాన్ని బట్టి మనం ముందుకి వెళ్ళాలి, వర్క్ లో బ్యాక్ కి కూడా వెళ్ళాలి. చూడండి, కంట్రోల్ ఆల్ట్ జెడ్ అనేది బ్యాక్ కి రావటానికి, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేది ముందుకు వెళ్ళటానికి. బట్ ఈ లేయర్ నాకు అవసరం లేదు, ఇక్కడ దీన్ని నేను ఇక్కడ పెట్టేశాను. నాకు ఇక్కడ ఉన్న ఈ లేయర్ అనేది అవసరం లేదు. ఇక్కడ మీరు ఇలా రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇది ఏ లేయరో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని పక్కన ఇట్లా క్లిక్ చేశాను, ఇది లేయర్ కాపీ 6 కాపీ అంట. దీన్ని ఇలా పట్టుకొని ఇలా డిలీట్ చేసేసాను. లేదు, దీన్ని డిలీట్ చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చాను, లేయర్ 6 కాపీ 2, దీన్ని ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ ని క్లిక్ చేశాను, ఇది డిలీట్ అయింది. దీన్ని నేను డిలీట్ చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చాను, లేయర్ కాపీ 3, దీన్ని ఇలా క్లిక్ చేసి ఇలా డిలీట్ చేసేసాను. దీన్ని మళ్ళీ ఇలా, ఏంటి అంటే ఫోటోషాప్ లో ఏ పని చేసినా కూడా దానికి మస్ట్ వేస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ లేయర్స్ ని, ఏ లేయర్ నైనా మీరు డిలీట్ చేయాలి, ఇది ఏ లేయరో తెలుసుకోవాలి అంటే రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇది ఏ లేయరో తెలుస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ ని, ఇలా కాదు సార్ నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఆటోమేటిక్ గా నేను ఎందుకు ఇది రైట్ క్లిక్ ఎందుకు ఇవ్వాలి, ఆటోమేటిక్ గా సెలక్షన్ అనేది అయిపోవాలి అని మీరు అనుకుంటే ఆటో సెలెక్ట్ లేయర్ అనేది పెట్టుకోండి. బట్ ఈ ఆటో సెలెక్ట్ లేయర్ అనేది కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నట్లుగా ఇది పనిచేయకపోవచ్చు. కాబట్టి ఏంటి అంటే చూడండి, ఆటో సెలెక్ట్ అనేది పెట్టాను, దీన్ని ఇలా అనగానే ఇది సెలెక్ట్ అయింది, దీన్ని ఇట్లా మూవ్ చేసుకోగలిగా, దీన్ని ఇలా క్లిక్ చేసా దీన్ని మూవ్ చేసుకోగలిగా, దీన్ని ఇలా క్లిక్ చేసా మూవ్ చేసుకోగలిగా, దీన్ని ఇలా మూవ్ చేసుకోగలిగా, దీన్ని ఇలా క్లిక్ చేసా ఇలా మూవ్ చేసుకోగలిగా. బ్యాక్ వస్తున్నాను, కంట్రోల్ ఆల్ట్ జెడ్. ఆటో సెలెక్ట్ అనేది ఓకే, బట్ ఏంటంటే
కొన్ని సందర్భాల్లో ఇది అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం లేయర్స్ అనేది పిహెచ్డిలో వర్క్ చేసామనుకోండి, చాలా ఎక్కువ లేయర్స్ అయితే ఉంటాయి. వాటిని ఇట్లా మోడిఫై చేసుకోవాలి అంటే ఇది ఏంటంటే మనం ఒక లేయర్ని అనుకుంటాం, కానీ ఇది వేరే లేయర్ని సెలెక్ట్ చేసి చూపిస్తుంది. ఆ ప్రాబ్లం మనకు ఉండకుండా ఉండాలి అంటే ఈ ఆటో సెలెక్ట్ని తీసేయండి. సరేనా? ఈ రెండింటిని, ఇందులో కూడా ఎలిప్టికల్ మార్క్ టూల్, దీంతో మీకున్న క్రియేటివిటీని బట్టి ఏదో ఒకటి అయితే చేసి పెట్టండి నాకు. మీరు ఎలా వాడతారు ఇదే మార్క్ టూల్ని, మీరు ఎలా ఎలా ఉపయోగించుకోగలుగుతారు, మీరు ఎట్లా క్రియేట్ చేయగలుగుతారు? ఎక్స్ని క్లిక్ చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి, ఇదే బాక్స్ నాకు ఇటువైపు కూడా రావాలి. ఆల్ట్ బటన్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తుంటే అది డూప్లికేట్ వచ్చేస్తుంది. చూసారా? లేదు, మీరు చెయ్యాలి అంటే మీరు ఫోటోషాప్ లో ఒక ఇమేజ్ అందం ఎలా పెరుగుతుంది అంటే మీరు దానికోసం పెట్టే టైంని బట్టి దాని అందం పెరుగుతుందండి. మీరు ఎంత ఎక్కువ టైం పెట్టగలిగితే అంత అందంగా మారుతుంది ఫోటోషాప్ లో. అది నేను మార్క్ టూల్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వీటి మీద, ఇది గ్రే కలర్ అంటే డార్క్ కంటే కూడా కొంచెం లైట్ కలర్ అయితే ఉంది. ఒక లేయర్ అయితే తీసుకుంటున్నా, కొంచెం లైట్ కలర్, ఎక్స్ని క్లిక్ చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్, మళ్ళీ ఒకటి నేను ఇదే డూప్లికేట్ చేసుకుంటా. మూవ్ టూల్ తీసుకొని మూవ్ టూల్ పెట్టుకొని ఇట్లా సెట్ చేసుకున్నా. మళ్ళీ దీన్ని ఇట్లా చేసుకున్నా, బట్ ఇది పెద్దగా అయితే అయిపోయింది. ఓకే, మళ్ళీ మార్క్ టూల్ ఒక న్యూ లేయర్ని అయితే తీసుకొని ఒక బాక్స్ టూల్తో ఇలా ఇలా తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడచ్చు. మూవ్ టూల్ జస్ట్ నాకు ఇదే ఇటువైపు కూడా రావాలి. మనం ఆల్బమ్ డిజైనింగ్ అనుకుంటున్నాం కదా సార్, ఆల్బమ్ డిజైనింగ్ లో ఇవేంటి చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ ఫండమెంటల్స్ అండి. ఇవి లేకుండా ఆల్బమ్ డిజైనింగ్ అనేది చేయలేరు. ఎందుకంటే ప్రతి టూల్ కోసం కూడా తెలియాలి. మనం ఆల్బమ్ డిజైనింగ్ చేయాలి అంటే ఈ టూల్స్ కోసం రావాలి. ఈ టూల్స్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకోగలిగినప్పుడు ఆల్బమ్ డిజైనింగ్ సింపుల్ గా చేయగలుగుతాం. ఈ టూల్స్ అనేది వాటి తాలూకా బిహేవియర్ ఎట్లా ఉంటుందో మనకు తెలియకుండానే మనం ఆల్బమ్ డిజైనింగ్ కోర్స్కి వెళ్ళినాం అనుకోండి, మొత్తానికి మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిలా ఉండిపోతుంది. అలాంటి కన్ఫ్యూజన్స్ మీకు ఇవ్వకూడదని చెప్పి బేసిక్స్ నుండి అయితే క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్, మీరు ఎంత టైం పెడతారు? మీరు పెట్టే టైంని బట్టి అందం రాకుండా ఏడికి పోదు అండి. మీరు పెట్టే టైంని బట్టి ఇమేజ్కున్న అందం అయితే పెరుగుతుంది. సరేనా? మనం ఇప్పటి వరకు ఒక డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు రిజల్యూషన్ కోసం మాట్లాడుకున్నాము. మీ సిస్టమ్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనేది ఎంత ఉంచుకోవాలో చెప్పుకున్నాము. అలానే ఏంటంటే మూవ్ టూల్, మార్క్ టూల్, ఫోటోషాప్లో చాలా వెర్షన్స్ వచ్చాయి. అసలు 7.0లోనే మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రిలీజ్ అయినటువంటి వెర్షన్ ఇది 7.0 అండి. ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయింది. చాలా, ప్రతి డిజైనర్కి ఫోటోషాప్ 7.0 అనేది ఒక మదర్. దీన్ని మన మదర్కి చాలా వాల్యూ ఇవ్వాలండి, ఎందుకంటే తను ఉండాలి. బట్ దీనిని నేర్చుకుంటూ బేసిక్స్ అన్నింటినీ కూడా మనం మదర్లోనే నేర్చుకుందాం, మదర్ దగ్గరనే నేర్చుకుందాం. తర్వాత మాత్రమే ఈ ఫోటోషాప్ సిసి 2014, 2020, 2021, 2022 ఇలా చాలా వెర్షన్స్ అయితే వస్తున్నాయి. అవన్నీ తర్వాత. బట్ ఫస్ట్ అమ్మని గౌరవించుకుందాం.
ఫోటోషాప్ 7.0 అయితే ప్రతి డిజైనర్ కి కూడా ఒక మదర్. ఈ 2 టూల్స్ కోసం కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇందులో ఏంటంటే రెక్టాంగులర్, ఎలిప్టికల్ 2 చూడండి. ఇందులో ఇంకొక 2 ఉన్నాయి, సింగిల్ రో మార్కీ టూల్, సింగిల్ కాలం మార్కీ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింగిల్ రో మార్కీ టూల్ దీన్ని తీసుకున్నా, మూడవ దాన్ని ఒక లేయర్ అయితే తీసుకున్నా, ఇట్లా పెట్టాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ని అయితే తీసుకుంటున్నాను, ఏ కలర్, ఈ కలర్. ఓకే, ఎక్స్ని క్లిక్ చేశాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్ని క్లిక్ చేశాను. బట్ ఇది సెలక్షన్ మోడ్లోనే ఉంది కదా, ఈ సెలక్షన్ మోడ్ అనేది పోవాలి. నాకు ఎట్లా పోతుంది? పోవాలి అంటే మనకున్న ఆప్షన్ కంట్రోల్ డి చెప్తే పోయింది. బట్ అసలు ఏం జరిగింది? ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న లైన్ అయితే పడింది, చిన్నది, చాలా చిన్నది, చాలా సన్నగా. అలా కాదు, ఇందులో సింగిల్ కాలం మార్కీ టూల్ అనేది ఉంది, నేను దీన్ని పెట్టాను. మళ్ళీ ఒక లేయర్ అయితే తీసుకుంటున్నాను, నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ ని క్లిక్ చేస్తున్నాను. ఈ సెలక్షన్ అనేది పోవాలి అంటే కంట్రోల్ డి చెప్పాను. అయితే చూడండి, ఇలా వచ్చింది కదా, కొంచెం పెద్దగా చేస్తున్నాను. వీటిని కూడా మూవ్ టూల్ పెట్టుకొని నాకు ఇది డూప్లికేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 13th లేయర్, ఏది ఇది ఇట్లా వెర్టికల్ గా వచ్చినటువంటి ఈ లైన్ అనేది 13th లేయర్. నాకు ఇది డూప్లికేట్స్ రావాలి, ఆల్ట్ బటన్ పట్టుకొని నేను ఇలా ఎన్ని డూప్లికేట్స్ అయినా తీసుకోవచ్చు. ఇది ఒక ఆర్టిస్ట్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, తను ఏంటంటే చిక్స్ అంటే ఒక ఆర్ట్ ని గీయాలనుకున్నప్పుడు ఏంటంటే తను ఇట్లా బాక్సెస్ ని డ్రా చేసుకుంటారు కదండి. నార్మల్ గా ఫోటోని ప్రింట్ చేసుకొని ఆ ప్రింట్ మీద బాక్సెస్ ని డ్రా చేసుకొని తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైతే గీయాలనుకుంటున్నారో దాని మీద కూడా బాక్సెస్ ని గీసుకుంటూ ఇట్లా చాలా పెద్ద ఆ బాక్సెస్ ని వాడుకుంటూ డ్రా చేస్తారు కదా. అలాంటిది ఏంటంటే మీరు డైరెక్ట్ దీంట్లో కూడా ఆ బాక్సెస్ ని గీసుకోగలిగే చాయిస్ అయితే ఉంది. ఇది వెర్టికల్ గా లైన్స్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇంకో లైన్ ఉంది హారిజాంటల్ గా, దీనిది కూడా డూప్లికేట్స్ కావాలి. ఆల్ట్ బటన్ మీద సెలెక్ట్ ఇట్లా చేపెట్టి మూవ్ టూల్ సెలక్షన్ లో ఉన్నప్పుడు ఇలా మీరు అనగలిగారు అనుకోండి, డూప్లికేట్స్ అయితే వస్తున్నాయి. సైజెస్ ఇదంతా తర్వాత జస్ట్ దీన్ని అయితే ఇట్లా అసలు ఏది ఎలా పనిచేస్తుంది, దేని బిహేవియర్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ప్రతి టూల్కి ఒక ఓన్ స్టైల్ ఉంటుంది, ఒక్కో టూల్ ఒక్కోలా పనిచేస్తుంది. ఆ టూల్ తాలూకు అది ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోగలిగాం అనుకోండి, ఇట్లా మనం ఏంటంటే బాక్సెస్ అయితే డ్రా చేసుకోవచ్చు. సింగిల్ మార్క్ టూల్, సింగిల్ రో మార్కీ టూల్, మొత్తం ఇందులో 4 ఉన్నాయి. ఇందులో ఇది ఒకటి ఉంది. ఈ క్లాస్ ని ప్రాక్టీస్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్, ఫండమెంటల్సే లేకుండా మనం ఏది చేయలేము. A to Z రాకుండా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకున్నాం అనుకోండి, మేబీ కొన్ని రోజులు కాపీ చేసి వాళ్ళులా మాట్లాడడానికి ట్రై చేసినా కూడా పూర్తిగా అయితే మాట్లాడలేము. ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా కూడా A to Z రాకుండా మాట్లాడలేము. అలానే ఏంటి అంటే ఫోటోషాప్ లో ఏంటి అంటే ఈ ABCD, ఇందులో A నుండి Z వరకు కనబడే ప్రతి ఒక్కటి టూల్స్ అన్నమాట. జడ్ని కుడితే ఒక టూల్, బిని కుడితే ఒక టూల్. ఇవి లేకుండా మీరు డిజైనింగ్ చెయ్యనే లేరు, ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. కంపల్సరీ ఇది మీకు చిన్నగా అనిపించిన క్లాస్ అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే వీటిని అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇందులో కూడా కొన్ని టాపిక్స్ అయితే కవర్ అయ్యాయి. లేయర్ ఒకటి కవర్ అయింది. న్యూ లేయర్ షార్ట్ కట్ అనేది షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్ అండి. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్. ప్రతిసారి నేను దీన్ని క్లిక్ చేయలేకపోతున్నాను సార్, నాకు సింపుల్ గా అయ్యే పని చెప్పండి. సింపుల్ గా చెప్పే పని అంటే షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్ అండి. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా న్యూ లేయర్ అయితే వస్తుంది. బట్ ఈ 2 టూల్స్ తో
సింపుల్గా అయితే మనం క్లాస్ అయితే చెప్పుకున్నాము. బట్ ఏంటంటే వీటిని అయితే వీలైనంత ఎక్కువగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సరేనా? బట్ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నా వాట్సాప్ నెంబర్కి మీ డౌట్ని నాకు ఫార్వర్డ్ అయితే చేయండి. బట్ ఈ 4 days అనేది క్లాసెస్ అనేది ఎర్లీ మార్నింగే ఉంది. తర్వాత ఏంది అంటే కొంచెం ఇంకా టైమింగ్స్ చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా మనం మాట్లాడదాం. బట్ ఈ 4 days అయితే ఈ క్లాసెస్ అనేది ఇప్పుడు మార్నింగ్ చెప్పే క్లాసెస్ని డే మొత్తం అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ ఇవన్నీ బేసిక్స్. ఈ బేసిక్స్ అయినంత వరకు మీరు చెప్పిన క్లాస్ని ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, అలా చివరి వరకు వచ్చేసరికి క్లాసెస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే